హాయ్ అండి. ఈరోజు సోమవారం అండి. నేను వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ వండడం జరుగుతుందండి. మా అమ్మాయి పక్క నుంచి వేపు అన్నీ చేస్తుంది. మా అమ్మాయి చేత తీయించానండి. పక్కన పప్పుచారు ఏమో నేను పెడుతూ ఉంటే మమ్మీ నేను వండుతా అన్నది. కొంచెం కొంచెం తను వండించిన చేతి మీద తూలిపోతుందండి ఇక్కడ అన్నది. అయినా సరే పర్లేదమ్మా నేర్చుకోవాలా ఆడపిల్లలు అన్నీ అని చెప్పడం జరుగుతుంది. పాపం చేస్తుందండి ఏదోలాగా. సెలవుల్లో మీరు కూడా మీ పిల్లలకి చిన్న చిన్న పనులు అవి నేర్పుతుండండి. మా పిల్లలకి ఇది రాదు, మా పిల్లలకి అది రావు అని ఎవరు అనొద్దు. అన్నీ కూడా నేర్పించుకోండి. చిన్న చిన్న పనులు నేర్పించుకొని మన పిల్లలు మన దగ్గర ఉండడం మంచిదండి. ఊళ్ళని ఎక్కడికైనా అక్కడికైనా పంపించినా మనతో పాటు తీసుకెళ్ళి మనతో పాటు మళ్ళీ ఎండ తీసుకొచ్చేయాలా. ఎవరిళ్ళ ద్వారా ఎవరు వదలొద్దండి. ఎక్కడ పద్ధతులు పరిస్థితులు బాగోట్లేదు. వర్షాలు అంటున్నారు, ఈ అంటున్నారు, అవి అంటున్నారు, కోవిడ్ అంటున్నారు, చాలా రకరకాలుగా చెప్తున్నారండి. అందరూ వేడి నీళ్ళు తాగండి, ప్రతి ఒక్కరు బాగా మంచి ఫుడ్ తినండి. మెయిన్ మట్టుకి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త మట్టుకి వహించండి. చెప్తున్నాను కదండి, మన పిల్లల్ని మనతోటే తీసుకెళ్ళాలి. ఎక్కడికైనా ఏ చుట్టాలింటికి తీసుకెళ్ళినా, ఏ ఊరు తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా అని మళ్ళీ మనతో పాటు మాత్రమే తీసుకురావాలండి పిల్లల్ని. అవి ఎక్కడ వదలొద్దు. మళ్ళీ ఏ పనులు చెప్పకుండా అక్కడ అలా ఉండియొద్దు. ఆటలకి పాటలకి కొంచెం అవి కూడా ఉండాలండి, ఆటలకి కూడా ఉండాలా. కానీ ఇంట్లో పనులు చేయించాలండి. మొబైల్ ఎవరికి ఇవ్వద్దు. ఇచ్చిన ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఏదో అలా చూసి వెంటనే కూడా తీసేసుకోవాలండి. కానీ ఇంకొన్ని గుమ్మాలు తోడవని సామాన్లు తోడవని నీట్గా ఇంట్లో పనులు చేసుకోవడం, బట్టలు ఉతకడం, బట్టలు మడత పెట్టడం, ఇలాంటి పనులు మన కాయగూరలు కూడా అన్నీ కట్ చేసి ఇవ్వడం, వాళ్ళకి చాయిస్ వదిలేసి వాళ్ళకి చెప్పేయాలండి. మన వరకు రాకుండా అన్ని పనులు కూడా నేర్చుకుంటేలా చేయాలండి. ఆడపిల్లలే కదండి, మగపిల్లలు కూడా చిన్న చిన్న పనులు చెప్పాలండి. మగవాడు కదా ఏమీ చెయ్యొద్దు అని అస్సలు ఎవరు అనొద్దు. పనులన్నీ కూడా పిల్లలకి ఆడ మగ ఇద్దరు సమానమేనండి. ప్రతి పనిలో ఈ పిల్లడికి ఆ పిల్లకి కూడా ప్రతిదీ మనం చెప్పడం మంచిదండి. మగవాడన్నా సరే చిన్నపిల్లలకి ఇంట్లో పనులు కట్ చేస్తే తప్పేమీ లేదు. కాయగూరలు కట్ చేయడం, ఈ పని చేయడం, ఆ పని చేయడం, వాకలు తొట్టడం అలాంటి చెప్పపోయినా పర్లేదు. మగపిల్లలు అంటారు కదా, మరి అందుకు మరి అదైనా చేయడంలో తప్పేమీ లేదండి. మరి అంటారు కదా ఇలా అలానే మరి ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఏమీ కూడా మన పిల్లలకి మాట మనం అన్ని పనులు నేర్పుకోవాలండి శుభ్రంగానే. ఇంకొన్ని వంట కదండి మా అమ్మాయి చేస్తుంది. సెలవులు ఇచ్చిన కాడి కూడా వంట పని మటుకు నేను నేర్పుతున్నాను. మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకరు ఈ పని చేస్తే ఒకరు ఆ పని అలాగా సర్దుకొని మరీ చేసేస్తున్నారు పోటీల మీద. చాలా చక్కగా వచ్చిండండి. కూర కూడా దగ్గరికి వచ్చింది. ఎంతో బాగుందండి, టేస్టీగా ఉందండి. మీరు చెప్పండి పిల్లలకి. బాయ్ అండి.